బ్రిజ్టౌన్లో వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియాలోనే విజయం సాధించింది. తొలుత వెస్టిండీస్ను 23 ఓవర్లో 114 పరుగులకి కుప్పకూల్చిన టీమిండియా ఆ తర్వాత 22.5 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక కెన్నింగ్ 10 ఓవర్ మైదానంలో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో ముగిశాడు. ఇక కిషన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, ఒక 6తో 52 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శుభ్మాన్ గిల్ విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులు చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా 5 పరుగులు చేసి రన్అట్ కాగా శార్దుల్ ఠాకూర్ ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 16 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇక విండీస్ బౌలర్లో గుగాకేస్ మోతీ 2 వికెట్లు, జేడెన్ సీల్స్ 1, యానిక్ కరియా 1 వికెట్ తీశారు. ఇక ఈ విషయంలో టీమిండియా 3 వన్డేల సిరీస్లో భాగంగా 1-0తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూలై 29న బ్రిడ్జ్టౌన్లోనే జరగనుంది.